లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకుల మన్నలు పొందిన ప్రశాంత్ వర్మ తన తదుపరి ప్రాజెక్టుపై భారీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆయన బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్తో కలిసి ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు ఇదివరకే క్లారిటీ చేశారు. ఈ చిత్రానికి బ్రహ్మ రాక్షస అనే టైటిల్ కూడా నిర్ణయించారు. హనుమాన్ హిట్ కావడంతో దానికి సీక్వెల్గా జై హనుమాన్ ఉంటుందని కూడా క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ రాబోయే రోజుల్లో మల్టీవర్స్ కథలతో మరిన్ని సినిమాలు రానున్నట్టు చెప్పాడు. దీంతో ఆడియన్స్లో అతని బ్రాండ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక బ్రహ్మ రాక్షస సినిమాను లేట్ చేయకుండా వీలైనంత త్వరగా పట్టాలెక్కించడానికి ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ శివార్లోని సెట్లో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఇదే సెట్ను ముందుగా హనుమాన్ కోసం నిర్మించారు. బ్రహ్మ రాక్షస చిత్రానికి సంబంధించిన ప్రాథమిక దృశ్యాలను చిత్రీకరించేందుకు టీం ఈ సెట్ను ఉపయోగిస్తుంది. ఈ ప్రాథమిక చిత్రీకరణ గ్లిప్స్ కోసమే మాత్రమే సాగుతుందని సమాచారం. రణవీర్ సింగ్ ఈ ప్రాజెక్ట్ కోసం 4 రోజుల సమయం కేటాయించారు. ఇక ఈ గ్లిప్స్ను ప్రేక్షకులకు చూపించి సినిమాపై ఆసక్తిని పెంచాలని చిత్ర బృందం భావిస్తుంది. మైత్రి మూవీస్ సంస్థ నిర్మాణంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలోనే రానున్నాయి. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలు నటిస్తుండడంతో సినిమాపై అంచనాలు మరింత పెంచింది. సినిమా అధికార ప్రకటన కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే హనుమాన్ వంటి విభిన్న కాన్సెప్ట్తో ప్రేక్షకులను మెప్పించిన ప్రశాంత్ వర్మ బ్రహ్మ రాక్షస్తో మరింత భిన్నమైన కథాంశం ముందుకు రావాలని సంకల్పించారు. ఈ ప్రాజెక్ట్ పట్ల ప్రేక్షకులు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ పేరు బాలీవుడ్లో కూడా మారుమ్రోగిపోవడం పక్కా అని తెలుస్తుంది. హనుమాన్ సినిమాతో నార్త్ ఇండస్ట్రీలో కూడా అతనికి మంచి క్రేజ్ ఏర్పడింది. బడా నిర్మాతలు కూడా అడ్వాన్సులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ఈ డైరెక్టర్ మాత్రం సరైన స్క్రిప్ట్ లేనిదే ఏ నిర్మాత కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ప్రస్తుతం అయితే అతను ఎక్కువ స్థాయిలో మల్టీవర్స్ కథలను తెరపైకి తీసుకురావాలని అడుగులు వేస్తూ ఉన్నాడు. మరి రాబోయే రోజుల్లో ప్రశాంత్ వర్మ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.